హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చేయబోతున్నాం శ్రీలీలకు ఇష్టమైనటువంటి కోడిగుడ్డు పులుసు. ముందుగా కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఒక్కొక్కటిగా సగం సగం కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మన దగ్గర చాలామంది ఉన్నారనమాట, గుడ్లకి బడ్జెట్ లేదు, సో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్లో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేసుకొని ఒక్కొక్క గుడ్డును ఆయిల్లో నిదానంగా పెట్టాలి, లేదంటే మన చేయగలిపోతుంది ఆయిల్ పడి. ఒక్కొక్క ఎగ్ మొత్తంగా మనం కడాయిలో వేసుకొని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. సో మన బాలయ్య డైలాగ్, ఒకవైపే చూడు ఇంకోవైపు చూడాలనుకోకు మాడిపోతావు, ఇది మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి, లేదంటే మన గుడ్డు మాడిపోతుంది. అందుకనే రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఆయిల్లో హీట్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ప్లేట్లోకి మనం సపరేట్ చేసుకోవాలి. ఆయిల్లో నుంచి ఒక్కొక్క ఎగ్ను ఇలా సపరేట్ చేసుకునే ముందు నిదానంగా చూసుకొని తీసుకోవాలి, లేదంటే ఆయిల్ మన చేతిపైన పడి కాలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎగ్స్ డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్లోనే ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కొద్ది కొద్దిగా వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే కట్ చేసుకున్నటువంటి టమాటోస్ని అందులో వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒక 2 to 3 minutes తర్వాత టమాటోస్ మంచిగా మగ్గి ఉంటాయి. ఆ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కింద అడుగు పట్టకుండా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. రుచికి తగినంత కారం, జీరా పౌడర్ అండ్ గరం మసాలా 3 వేసుకొని ఫ్రై చేసుకొని ఎగ్ మసాలా కొద్దిగా వేసుకొని మంచిగా వాటర్ మిక్స్ చేసుకొని ఒక 5 to 6 minutes మంచిగా లో ఫ్లేమ్ పైన బాయిల్ చేయనివ్వాలి. మసాలాస్ అన్నీ బాయిల్ అయ్యేంత వరకు. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఒక్కొక్క ఎగ్ని మసాలాలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే శ్రీలీలకి ఎంతో ఇష్టమైన కోడిగుడ్డు పులుసు రెడీ అయినట్టే. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. సరే పడుకో, ఏముందిలే ఇంకా.